మనం సాధారణంగా ఈ మెడిటేషన్ క్లాసెస్కి వెళుతూ ఉంటాం. చాలా రకాలుగా బోధ చేస్తూ ఉంటారు. ధ్యానం మీద ఎలా దృష్టి పెట్టాలో, శ్వాస మీదే ధ్యాస పెట్టండని, లేకపోతే అక్కడ ఆ చుక్కను చూస్తూ ఉండు, ఇలా భృకుటి మీద మాత్రమే నీ మనసును కేంద్రీకరించు అంటూ చాలా చాలా మంది బోధిస్తూ ఉంటారు. దీనికి మాస్టర్ గారు ఎంత బాగా చెప్పారు చూడు. కొంతమంది మనసును కేంద్రీకరించడమే ప్రార్థన అనుకుంటారు. కొంతమంది మనసుని కేంద్రీకరించడమే ప్రార్థన అనుకుంటారు. కేంద్రీకరించడం సాధ్యం కాదని తెలియక నానా బాధలు పడుతూ ఉంటారు. పూజ గదిలో గోడపై తెల్లని చుక్కను ఒకదాన్ని పెట్టి దానివైపే చూస్తూ కూర్చోవడం అభ్యాసం చేస్తూ ఉంటారు. మనసు ఆ చుక్కపై నుండి కదలకూడదని తంటాలు పడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల రక్తపోటు మొదలైన వ్యాధులు రావడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. చుక్కను చూడగా చూడగా ఎటు చూసినా ఆ చుక్కే కనపడడం మొదలు పెడుతుంది. దివ్య దృష్టి మాట ఎలా ఉన్నా ఉన్న దృష్టి కూడా దెబ్బతింటుంది. మరి చేయవలసింది ఏమిటి? మనసును కేంద్రీకరించకూడదు. మనసు మనలోనికి కరిగిపోవాలి. అంటే మన చైతన్యంలోనికి కరిగిపోవాలి. మన చైతన్యం విశ్వ చైతన్యంలోనికి కరిగిపోవాలి. విశ్వ చైతన్యంలో లీనమై మన శరీరం ద్వారా వ్యక్తమవుతూ దివ్యమైన యోగ జీవితాన్ని అనుభవించాలి. అయితే మనసు కరిగిపోవడం ఎలా అన్న ప్రశ్న మీరు వేయొచ్చు. దానికి ఒక సులువైన మార్గం చెప్తా విను. చూడు, ఇప్పుడు ఒక జేబురుమాలు తీసుకో, దానిలో కాస్త ఇంగు వేసి మూటకట్టు. జేబురుమాలు ఇంగు వాసన వేస్తుంది. మరోసారి మల్లెపూలు కట్టి చూడు, మల్లెపూల వాసన వేస్తుంది. అదే రుమాల్లో సంపెంగ పూలు కట్టండి, సంపెంగ పూల వాసనే వస్తుంది. ఇలా ఏమి వేసి కడితే దాని వాసనే వేయడం రుమాలుకున్న లక్షణం. కానీ మంచి నిప్పు కణికలను వేసి దానిలో మూట కట్టామనుకో, అప్పుడు ఆ రుమాలు ఏమవుతుంది? రుమాలకు నిప్పుల వాసన అంటడం అంటూ ఉండదు. రుమాలు నిప్పుల్లోకి వెళ్ళిపోద్ది. అలాగే మన మనసు కూడా ఆ జేబు రుమాలు లాంటిదే. ఆ మనసు కూడా ఆ రుమాలు లాంటిదే. దేనిని గురించి ఆలోచిస్తే దాని వాసనే దీనికి అంటుతూ ఉంటుంది. మంచి విషయాలు ఆలోచిస్తే మంచి వాసనే వేస్తుంది. చెడ్డ విషయాలు భావిస్తే చెడ్డ వాసనే వేస్తుంది. మన భావనలోని తేడాలను బట్టి ప్రేమాభిమానాలు కురిపిస్తుంది, రాగద్వేషాలను వెళ్ళగక్కుతుంది. కానీ ఒకసారి మనసు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను స్మరించడం మొదలు పెడితే ఇక మరి మనసు ఉండదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కరిగిపోతుంది. నిప్పులు కడితే జేబురుమాలు నిప్పుల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను స్మరిస్తే మనసు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కరిగిపోతుంది. ఇలా మనసును కరిగించడానికే మన పెద్దలు ప్రాణాయామం అని పేరు పెట్టారు. అర్థమైందా? దీనికోసం నానా తిప్పలు పడుతూ ఉంటాం మనం.